భారత యుద్ధంలో గొప్ప యోధుడు కాని అడుగడుగునా శాపాల తోత్యాగాలతో నిండిన జీవితం కర్ణుడిది. ఆ సూర్యపుత్రుడి గురించి మీకు తెలియని 10 అద్భుత రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. కర్ణుడి ఆచార్యుడైన పరశురాముడు అతని తొడపై నిద్రిస్తున్నప్పుడు ఒక పురుగు తొడను కుట్టి రక్తం కారినాగురువు నిద్రకు భంగం కలిగించకూడదని అహింసను పాటించినందుకు పొందిన ఆ శాపం నిజానికి అతని త్యాగానికి నిదర్శనం. మహాభారత యుద్ధం చివరి క్షణాల్లో మరణశయ్యపై కూడా తనను భిక్ష అడిగిన బ్రాహ్మణుడి వేషంలోని ఇంద్రుడు కోరిక మేరకు తన బంగారు పళ్లను ఇంద్రునికి దానం చేసి లోకంలో దానశీలతకు ఒక కొత్త నిర్వచనం చెప్పాడు. అనుకోకుండా ఒక ఆవు దూడను చంపినందుకు ఒక బ్రాహ్మణుడు విధించిన శాపమే అతని రథచక్రం భూమిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణమైంది. ఇది అతని వీరత్వానికి పెద్ద అడ్డంకిగా మారింది. కర్ణుడికి సారథిగా ఉన్న శల్యుడి యుద్ధభూమిలో నిరంతరం కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు. ఇది కేవలం ఒక రాజీ కాదు, అతనిని బలహీనపరచడానికి చేసిన ఒక ప్రణాళికాబద్ధమైన చర్య. సాక్షాత్తు శివుని నుండి పరశురాముడు పొంది కర్ణుడికి ప్రసాదించిన విజయం ధనుస్సు దానిని ధరించినంతకాలం కర్ణుడిని అజేయుడిగా నిలిపింది. దాని మహిమ కవచకుండలాల కన్నా గొప్పది. కవచకుండలాలతో పాటు సూర్యదేవుడు కర్ణుడికి అతీతమైన శక్తినిచ్చే మంత్రాలను ప్రసాదించాడు. వాటిని కర్ణుడు యుద్ధంలో అప్పుడప్పుడు ఉపయోగించాడు. తన కులగోత్రాలు తెలియకపోవడమనే కారణంతో ద్రౌపది స్వయంవరంలో విలువిద్య పోటీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. ఇది అతని జీవితంలో ఒక గొప్ప అన్యాయం. మహాభారత యుద్ధానికి చాలా ఏళ్ల ముందు చిత్రసేనుడి నాయకత్వంలోని గంధర్వులను ఒంటరిగా ఓడించి బంధించబడిన దుర్యోధనుడిని కర్ణుడు విడిపించాడు. ఇది అతని అద్భుతమైన శక్తికి నిదర్శనం. తన తల్లి కుంతీదేవికిచ్చిన వరమర్జునుణ్ణి తప్ప మరే పాండవుణ్ణి చంపనని అతని హృదయంలోని నిస్వార్థ ప్రేమను, కర్తవ్య నిబద్ధతను వెల్లడిస్తుంది. అన్ని యుద్ధాలు శాపాలు ముగిసిన తర్వాత కర్ణుడి ఆత్మ తన దివ్య తండ్రి సూర్యదేవుడిలో శాశ్వతంగా లీనమైంది. అది మరెవ్వరికీ సాధ్యం కాని ఒక మహత్తర మోక్ష మార్గం. కర్ణుడి జీవితం నవరత్నాలతో నిండిన సింహాసనం వలె అద్భుతంగా ఉన్నప్పటికీ దాని క్రింద దాగి ఉన్న అగ్నిపర్వతంలా అదృష్టహీనతతో కూడినది. కర్ణుడి గురించి ఈ అద్భుత రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. ఇంకెవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వ్యాఖ్యలలో తెలియజేయండి.